సహకారంలో మాది లోలం గ్రామము. నా పేరు పూల శ్రీనివాస్, ఎక్స్ సర్పంచ్. అయితే మా లోలం గ్రామంలో మాకు 1995లో ఆల్రెడీ మా తండ్రులు భూమి ఆల్రెడీ ఉన్నదానికి ఆల్రెడీ ఊరి పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది, పట్టా పాస్బుక్లు ఉన్నాయి. దానివల్ల ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఏ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ విన్నపించినాం. ఎలాంటి దాని మీద చర్చ, ఎలాంటి మాకు న్యాయం జరగడం లేదు. కానీ 50 కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఉన్నాయి అన్న, మాకు దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్కంపల్లి సాగర్, మాది నందిపేట మండలం. నేను ముదిరాజ్ యువసేన జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, ఇన్నర్వాయి మండలము లోలల్ గ్రామంలో జరుగుతున్నటువంటి బీడీసీ అఘాయిత్యాలు చాలా అంటే చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అంటే లోలంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే బీడీసీ రాజ్యాంగం నడుస్తుందా అనేది చాలా చాలా ప్రశ్నార్థకమైనటువంటి మాట. ఎందుకంటే లోలల్ గ్రామంలో దాదాపు 70 కుటుంబాలు ముదిరాజు కుటుంబాలు ఉన్నాయి. 1995 లోపల వీళ్ళు ఒక 6 ఎకరాల 20 గుంటలు కొనడం జరుగుతుంది ఒక వ్యక్తి దగ్గర. అవి వచ్చిన తర్వాత దానికి గవర్నమెంట్ బాజాబ్తు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది. వీళ్ళకు రైతు బంధు కూడా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వము ద్వారా ప్రభుత్వబద్ధంగా ఒక 6 ఎకరాలు 20 గుంటలు పొందినటువంటి ముదిరాజ్ సంఘ సభ్యులు దాంట్లో మన పెద్దమ్మ తల్లి గుడి కట్టుకోవడం జరిగింది. రీసెంట్గా జరిగిన విషయం ఏంటిదంటే, లోలం వీడీసీ కన్ను ఆ 6 ఎకరాల 20 గుంటల మీద పడడం జరిగింది. వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఎక్కడికించి 6 ఎకరాల 20 గుంటలు మనం లాక్కుందాం అనే ఉద్దేశంతో వీళ్ళకి సమాచారం లేకుండా బర్ల మండబెట్టడము, తర్వాత జేసీబీ బ్లేడ్ డాక్టర్ తోటి చదువు చేయడము, తర్వాత వీళ్ళు ప్రశ్నించేసరికంటే ఏం చేశారంటే, రీసెంట్గా పెద్దమ్మ తల్లి గుడి ముంగట వీళ్ళు పోకుండా కంచె మొత్తం ముళ్ళ కంపలు వేయడం జరిగింది. ఇదిగో ఈ ముళ్ళ కంచెలకు సంబంధించినటువంటి దృశ్యాలు. అంతేకాకుండా ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, పెద్ద మనుషులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఇంటి ముంగట గ్రామ పంచాయతీ, సాక్షాత్తు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి ఐడర్లు వాళ్ళ ఇంటి ముంగట పోసి వాళ్ళు నడవకుండా వాళ్ళ మానసిక క్షోభకు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. లోలం వీడి చేసినటువంటి అఘాయిత్యాలకు చాలా పాల్పడతా ఉన్నారు. అదే విషయమై ఈరోజు మేము కలెక్టర్ గారిని, సిపి గారిని కలిసి మేము క్లియర్గా చెప్పడం జరిగింది. నెల నుంచి సిపి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా వీడీసీ మాత్రం ఎక్కడ తగ్గకుండా రోజు రోజుకు నిన్న కొద్దిసేపట్లో దాడి మిస్ అయింది. అటు అక్కడ గుంపు, ఇక్కడ మా ముదిరాజుల గుంపు. కొద్దిసేపు అయితే రాళ్ల దాడి మొదలయ్యేది. దయచేసి ఈ ప్రెస్ క్లబ్లో ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సిపి గారికి, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్నాం కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి, నెల నుంచి లోలం ముదిరాజు బిడ్డలు ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోలేరు. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే మేము పోరాటం చేస్తున్నాము. కారణం ఏంటంటే, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద పూర్తిగా మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా అధికారుల చుట్టూ నెలైనా తిరుగుతున్నాం. ఈ రోజు విసిగిపోయినాం. ఈ రోజు ఈ వేదిక ద్వారా ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం. ఇక్కడ సర్వే నంబర్ 208, 209లో మొత్తం 6 ఎకరాల 20 గుంటలు ఉండడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దయచేసి చెప్తున్నా, మీరు ఒక మెజిస్ట్రేట్ అయి ఉండి లోలల గ్రామంలో శాంతి భద్రతలు అగాధం కల్పించే విధంగా మీరు చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి ఎస్ఐ గారు వంత వాడుతూ ఉన్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు రెండు కలిసి ముదిరాజు బిడ్డల్ని అనగదొక్కే ప్రయత్నం లోలం గ్రామంలో నడుస్తూ ఉంది. ఇది ఇంతవరకు గ్రామ సమస్య మీరు పట్టించుకోలేకపోవడం వల్లనే ఈరోజు జిల్లా స్థాయిలోకి లోలం సంబంధించిన ముదిరాజు బిడ్డలు రావడం జరిగింది. దయచేసి మళ్ళొక్కసారి ఈ లోలానికి సంబంధించినటువంటి ఇందల్వా ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా తక్షణమే ఈ పట్టా పాసు పుస్తకాల ఆధారంగా ఖచ్చితంగా మీరు రేపే వెళ్ళి ఇది వీళ్ళని నిర్ధారించి, అలా నిర్ధారించడానికి గవర్నమెంట్ ముద్ర ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు వచ్చినాయి.
మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వీడీసీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మా ముదిరాజు బిడ్డల్ని కాపాడండి. ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు, మా ముదిరా లీడర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి లోలల గ్రామంలో జరిగినటువంటి దాడిగా పరిగణించకండి. మీరు గమనిస్తూ ఉంటే అసకొత్తుల్లో దాడి జరిగింది, తర్వాత మోర్తాడ్లో దాడి జరిగింది, రీసెంట్ గా రామన్నపేటలో జరిగింది, తర్వాత రేకులపల్లిలో జరిగింది, ఈ రోజు లోలలో జరిగింది. దయచేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ముదిరాజు బిడ్డకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చేతులెత్తి దండం పెడతా ఉన్నా, రామన్నపేట జరిగితే మనకు సంబంధం లేదు, మోర్తాడు, రేకులపల్లి, ఈ విధంగా పోతే అసాకొత్తూరు, ఈ లోలం మాకు సంబంధం లేదు అనుకోకండి. ఈ రోజు లోలంలో జరిగింది, రేపు నీ గ్రామంలో జరగబోతున్నది. కాబట్టి దయచేసి లోలానికి మనందరం నిలబడి ధైర్యం చెప్పి మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మనందరం ధైర్యం ఇచ్చేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రతి ముదిరాజు బిడ్డ, నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ముదిరాజు బిడ్డ కూడా లోలం ముదిరాజులకు మనం సపోర్ట్ చేసినటువంటి అవసరం ఉంది. ఫైనల్ గా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి, సిపి గారికి రిక్వెస్ట్ అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని, వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ వీడీసీ కట్టడాలు, వీడీసీ యొక్క అత్యుత్సాహాన్ని మీరు అరికట్టితే సంతోషంగా మేము దాన్ని స్వీకరిస్తాం. లేని పక్షం లోపల ఒక 2 రోజులు చూస్తాం, ఎక్కడ కూడా కదలిక లేదు, వీడీసీ ఆడ అలాగే ఉన్నాయంటే రాబోయేటటువంటి రోజు లోపల జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి మండలం నుంచి ముదిరాజులం వచ్చి లోలంలో హైవే మీద ధర్నా చేయబోతా ఉన్నాం. లేదు ఒకవేళ అది కూడా కాకపోతే ఇక్కడ నుంచి మండు టెండర్లో ఈ 42 డిగ్రీల లోపల పాదయాత్ర చేయడానికి కూడా, హైదరాబాద్ కు పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారు, సిపి గారు లోలం విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని చట్టపరంగా వారికి కఠినమైనటువంటి శిక్షలు వేసి మా ముదిరాజు బిడ్డలకు న్యాయం చేసి ఆ పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి 6 ఎకరాల 20 గుంటల్ని మీరు ఇప్పిస్తారని ఆశిస్తూ, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ ఆ లెటర్ మీద సంతకం చేసి మేము ఎంఆర్ఓ గారికి చెప్తాము, ఈ సమస్య పరిష్కారం చేస్తామని 20 రోజులు అవుతా ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారికి, భూపతి రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, లోలం ప్రజలు కూడా మీకు ఓట్లు వేసినటువంటి మీ ఓటర్లే, మీ ప్రజలే. వాళ్ళు 20 రోజుల నుంచి, దాదాపు నెల నుంచి అన్నం లేదు సార్, ఆడోళ్ళు నానా నరకయాతన పడుతున్నారు సార్, ఉన్న వీడీసీలో ఉన్నటువంటి వీళ్ళు కూడా బహిష్కరించారు సార్. మీ యొక్క నియోజకవర్గంలో చాలా రామన్నపేట ఏంది, తర్వాత ఈ మోర్తాడ్ ఏంది, తర్వాత రేకులపల్లి ఏంది, ఇప్పుడు రీసెంట్ గా లోలం ఏంది. మీ నియోజకవర్గంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని వీడీసీ రూపంలో కూని చేస్తా ఉంది. కాబట్టి భూపతి రెడ్డి సార్ గారు, దయచేసి ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది మీ నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే ఈ రోజే ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి మీరు ఇమీడియట్ గా వారికి మీరు వారికి మెసేజ్ పంపించి లోలంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. సార్ మంచిది. అయితే మా ఊళ్ళో గ్రామం టీడీసీ వాళ్ళు మా పెద్దమ్మకి అయితే భూమి ఇంట్లో ముందు మా పెద్దలు కొన్నారు వేరే దగ్గర. అయితే మాకు పట్ట పాస్బుక్లు వచ్చినాయి, కానీ అవి మీ గావు దొంగగా చేస్తున్నారు అని మాట్లాడారు. మళ్ళీ పెద్దమ్మ గురించి మొత్తం కంప వేసారు. తర్వాత మాట్లాడిన వాళ్ళ ఇంటి దగ్గర రాళ్ళు వేసి పెట్టారు, ఐడల్ వేసి పెట్టారు సార్. అయితే భూపతిరెడ్డి సార్కి నమస్కారం సార్. ఎందుకంటే మేము తరకారికి రుజువు ఇచ్చినాం సార్, ఏంటిది వినతి పత్రం ఇచ్చినాం సార్, ఇట్లా మా ఊళ్ళలో జరుగుతుంది అని చెప్పి ఇచ్చినాం సార్. సార్ కూడా ఒకసారి కూడా వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చినా అయ్యేదా మాకు తెలియదు సార్. ఎందుకంటే వాళ్ళకు రెస్పాండ్ ఇచ్చిన వాటికే ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరిని స్పందిస్తుంది సార్. అసలు అలా రెస్పాండ్ కూడా లేదు సార్, అసలే రెస్పాండ్ లేదు. వాళ్ళు చెప్పలేదు కాబట్టి 10 రోజులు కాదు, ఇవాళ 13వ తారీఖు కాదు సార్, అప్పటి వరకు మాకు ఎలాంటి రెస్పాండ్ కూడా లేదు సార్. అయితే నేను అడిగినా సార్, నేను కానిస్టేబుల్ సార్ని అడిగాను, మరి ఎందుకు వేసిండు అని అడిగాను సార్. అయితే మా సార్ వేసిండు, మా సార్ ఏమన్నారు, మేము వేసినామని చెప్పారు సార్. అయితే మీ సార్ ఎట్లా ఏమంటారు చేస్తారు అంటే, ఏమన్నారు తీసేయమన్నారు, అందుకే తీసేస్తున్నామని కూడా చెప్పారు సార్ కానిస్టేబుల్స్. ధన్యవాదాలు. నా పేరు పెరుమల్ల శేఖర్. అయితే ఎందుకంటే మా నాన్న పేరు మీద 2 ఎకరాల భూమి అన్నం శంకరయ్య దగ్గర కొనడం జరిగి పట్టా పాస్బుక్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.
రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఈ పాస్బుక్లు ఉన్నాయని చెప్పేసి మా భూమి అని చెప్పేసి మేము దున్నుకోవడానికి వెళ్తే వీడీసీ దౌర్జన్యానికి వచ్చి మీది ఏం లేదు, మీది భూమి ఏడిది అని చెప్పేసి వాళ్ళు కొట్టడము, బెదిరియడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమన్నా హక్కులు ఉన్నాయంటే అడిగితే హక్కులు పిక్కులు ఏం లేవు, నీ దగ్గర హక్కు ఉండొచ్చు కానీ మరి ఇదంతా గవర్నమెంట్ భూమి మాకే అవసరం అని చెప్పేసి మమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా కానీ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ మేము ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటికైనా కానీ ఫిర్బీ వాళ్ళు మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఫిర్బీ మేము ఆలోచించి కూడా సార్ మరి వీళ్ళు ఇట్లా మా భూములు వచ్చి దౌర్జన్యంగా పనులు చేస్తారు, ఈ బరులు వండబెట్టడము, వాళ్ళు వచ్చి పని చెప్పడము, ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించినప్పటికైనా కానీ పోలీసు రక్షణ ఉండగా కూడా, పోలీసు వాళ్ళు ఉండగా కూడా వీడీసీ వాళ్ళు దౌర్జన్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజము? గవర్నమెంట్ మరి వాళ్ళకు సపోర్ట్ చేస్తుందా, మాకు పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మాకు మా పాస్బుక్ ఉన్న వాళ్ళకి కూడా రెస్పాన్స్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు లీగల్గా వాళ్ళకి రెస్పాన్స్ లేదు. ఇది ఎంతవరకు సీఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది నిన్న. మరి మా ఇంటి దగ్గర రాళ్ళు గుమ్మరించడం జరిగింది సార్, ఎస్ఐ గారికి అయితే కంప్లైంట్ చేయాలి. ఇప్పటికి మూడు సార్లు పిటిషన్ ఇచ్చినాం, ఒక్క పిటిషన్ కూడా యాక్షన్ తీసుకోలేదు. నిన్న ఖచ్చితంగా నువ్వు నాకు 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోతే మరీ ఉంటుంది సార్, ఇప్పటికి 3 సార్లు ఇచ్చినామని చెప్పి వేరే మాట్లాడడంతో నిన్న నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చేసాం. ఎందుకంటే మేము ఇంత అధికారము మాకు హక్కు ఉన్నాక కూడా మమ్మల్ని బెదిరియడము, చంపేయడము మీతో ఏమవుతుందంటే ఇది ఏదో ఎంతవరకు నిజం? వీడీసీ వాళ్ళదా మాకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఈ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, కలెక్టర్ గారికి, మన ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు. వచ్చి మా భూములు మాకు ఇప్పగలరని నా యొక్క మనవి. మాది లోలం గ్రామం, మండలం గల్వాయి, జిల్లా నిజామాబాద్. అయితే 1995 మా యొక్క భూమి మేము శంకరయ్య అనే వ్యక్తి దగ్గర 6 ఎకరాల 20 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది. మా ముద్రాజు కులస్థలమైన అందరం కలిసి ఒక 3 పేరు మీద పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఆ పట్టా పాస్బుక్ ఉన్నప్పటికీ కూడా మా ముద్రాజు కులస్థులందరి మీద ఈడీసీ ఆ యొక్క భూమిపై కన్నువేయడం జరిగింది. గత నెల రోజులుగా ఈ భూమి పైన మీకు ఎలాంటి అధికారం లేదు, ఇది వీడికి సంబంధించిన భూమి అని వాళ్ళు వీడీసోలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాడ వచ్చి ట్రాక్టర్లు పెట్టడము, జేసీబీతో దాన్ని చదువులు చేయడము, మరియు మా గుడి వెళ్ళే ద్వారం ముందట గుడి ద్వారా దారిని బ్లేడ్ ట్రాక్టర్ ద్వారా చెడగొట్టడము, మరియు గుడి ద్వారము ఏవైతే గుడి ద్వారా తలుపులు ఉన్నాయో తలుపులకు ముందర ముళ్ళకంప వేయడం. మరి ఇదేంటి అన్యాయంగా ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగిన మా కుల పెద్ద మనిషి ఇంటి ముందర కూడా హైదరాబాద్ తీసుకొచ్చి జీపీ ట్రాక్టర్, అది కూడా జీపీ ట్రాక్టర్ వీడీసీ పెద్ద మనుషులు యూజ్ చేసి జీపీ ట్రాక్టర్తో తీసుకొచ్చి మా కుల పెద్ద మనిషి ఎవరైతే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుందని అడిగిన వ్యక్తి మా ముద్రాజ్ కులస్తులు ఇంటి ముందట తీసుకొచ్చి ఐడాలు కూడా వేయడం జరిగింది. నిన్న 9-9:30 గంటలకు వీడీసీ వాళ్ళు వచ్చి ఒకరింటి ముందు వీలైనంత ఎంత భయభ్రాంతులకు గురి అయ్యాలో అంత భయభ్రాంతులకు గురి చేసి వీలైతే కొట్టడానికి కూడా ప్రయత్నం చేసి అదే సమయంలో ఎస్ఐ గారు వచ్చి అది కంట్రోల్ చేయడంతో అది అతడితో ముగిసిపోయింది. లేదంటే మాకు చాలా ప్రమాదం ఉంది. గత 3 రోజులుగా మమ్మల్ని మానసికంగా వేధిస్తూ మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మేమే ఏదేదైతే చేస్తున్నామో ఊళ్ళే వాళ్ళకి ఎంతవరకు ఏ రకంగా మమ్మల్ని మానసికంగా హింసించాలో ఇప్పటికీ మేము ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఊళ్ళో ఏది జరగాలో అది చేస్తున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా మా ఊరికి ఒక రాజ్యాంగమే సపరేట్ ఉన్నదన్న విధంగా మాట్లాడుతున్నారు. మా రాజ్యాంగం మా రాజ్యాంగం మాదే ఉన్నది, మేము చెప్పిందే వేదం అన్న విధంగా నడుస్తుంది. కలెక్టర్ గారు కానీ మేము ఈరోజు సిపి గారికి మరియు కలెక్టర్ గారికి మేము మా విన్నవించడం జరిగింది. మరి మా సిపి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు కరాటే రమేష్ కుమార్ ముదిరాజ్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల్
లోలం గ్రామంలో గత 2-3 నెలల నుండి కూడా మా ముదురాజు బంధువులను మా భూమిలో పట్టా భూమి రైతు బంధు కూడా మాకు వస్తున్నది. దాన్ని గత 15 సంవత్సరాల క్రితం శంకరయ్య ద్వారా దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాని కూడా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి పేపర్లు. అవి కూడా మేము ఎంఆర్ఓకు మన ఏసీపీ గారు కూడా ఈరోజు వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది. దీని విషయంలో పూర్తి హక్కులు మా ముద్రాజులకే ఉన్నాయి. వీడీసీ వాళ్ళు దౌర్జన్యం అరాచకాల వల్ల ఈరోజు మా ముదురాజు బంధువులు శాంతియుతంగా ఉన్నారు. ఈరోజు వరకు కూడా మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా ఈరోజు ప్రజావాణిలో కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపికి ఏసీపీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము తెలిపేది ఏంటంటే మేము ఎవరి భూమిలో అక్రమంగా మేము లాక్కోవడం లేదు, కబ్జా చేయడం లేదు. పూర్తి హక్కులు మా ముదురాజు బంధువులకు ఉన్నాయి. పూర్తి పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. రైతు బంధు కూడా వస్తున్నది. పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మా పేర్లే ఉన్నాయి. దీని విషయంలో ఎవరు వచ్చినా మేము భయపడేది లేదు, ఎవరికి మేము అన్యాయం చేయడం లేదు. ఇంకా కూడా హసకొత్తూరులో కమ్మరపల్లి హసకొత్తూరులో కానీ, వెల్పూరు మండలం రామన్నపేటలో కానీ, దర్పల్లి మండలం రేకులపల్లిలో కానీ మాకు ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. మాకు బహిష్కరణ కూడా చేయడం ఎక్కడ కూడా వెనుకకు పోలేదు, పోము కూడా. ఎందుకంటే ముదురాజులంటే ధర్మంగా న్యాయంగా ఉండి పోరాటం చేసి హక్కులు సాధించుకునే ఆలోచనలు ఉంటారు. ఇవంతు ముఖ్యం లాక్కునే ఆలోచనలు ఉండరు, ధర్మంగా ఉంటారు. కాబట్టి మేము ఎవరికి భయపడకుండా పోరాటం చేస్తాం. మాది ఏదైతే భూమి ఉందో ఖచ్చితంగా మేము దాంట్లో మేము పూర్తి హక్కుదారులమే. దీని విషయంలో వెనుకకు పోయేది. నేను జిల్లాలో అందరి ముద్రాజుల బంధువులకు నేను మనవి చేసుకునేది ఏంటంటే ఎక్కడ కూడా మనం అన్యాయము మోసము చేయకుండా మన హక్కుల కోసం, మన స్థలం కోసం, మన భూముల కోసం మనము గట్టిగా నిలబడదాం. మీ వెనుక జిల్లా కమిటీ ఉంటుంది, మీతోని కరాటే రమేష్ ఉంటాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను మీతోనే ఉంటానని నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ క్లబ్లో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలీసు శాఖకు విన్నవించేది ఏంటంటే కమిషనర్ గారికి ఈ వీడీసీ వ్యవస్థను పూర్తిగా నిషేధం చేయండి. ఈ వీడీసీల ద్వారా పోలీసు వాళ్ళకు మామూలు అందుతున్నాయి. జాతరకు కానీ, దసరాకు కానీ, ఈ పండుగలకు కానీ వీళ్ళు వాళ్ళకు మామూలు తీసుకొని పేదల అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని మీరు గమనించాలి. ఒకవేళ కాదు అంటే దీనికి సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. ప్రతిదీ మేము చూపిస్తాము. మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతామని మేము ఈ సభాముఖంగా, ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఐక్యత 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 జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.